వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను కొత్తపేటలో ఉన్న ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో ఉన్నానండి. ప్రస్తుతం నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ ఎల్. సుధాకర్ గారు. వారితో మాట్లాడదాం. ఫ్రోజన్ షోల్డర్ గురించి. ఫ్రోజన్ షోల్డర్ మార్నింగ్ లేవగానే భుజం బాగా బిగుసిపోయి ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాం. బాగా సఫర్ అవుతున్నామా? అయితే ఈ వీడియో డెఫినెట్‌గా వాచ్ చేయండి. మంచి పరిష్కార మార్గాలు ఉంటాయి మనకి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో. ఏంటి ఆ డీటెయిల్స్ సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఫ్రోజన్ షోల్డర్ సార్. సాధారణంగా కామన్‌గా అబ్బా! ఫ్రోజన్ షోల్డర్ వచ్చేసింది. భుజం బిగుసుకుపోయింది. మాకు మార్నింగ్ లేవగానే లేడీస్‌కి పనులు చేసుకోలేకపోతున్నాం. జెంట్స్ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే చెప్తూ ఉన్నారు సార్. ఏం చేయలేకపోతున్నారు సార్. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ కూడా మాకు వర్క్ అవ్వట్లేదు అని అంటున్నారు సార్. ఏంటి సార్ మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో? దాన్ని ఇంట్లో ఏమైనా చిట్కాలు ఫాలో అవ్వాలి అంటారా? ఎక్సర్సైజ్ చేయాలి అంటారా? ఫుడ్ హ్యాబిట్సా? ఏ విధంగా ఆ సమస్యకు ఇక్కడ ట్రీట్మెంట్స్‌తో పాటు మేము సాల్వ్ చేసుకోవచ్చు? సో, ఫ్రోజన్ షోల్డర్ ఇది చాలా కామన్‌గా చూస్తుంటామండి. యెస్ ఇప్పుడు సార్. ఒక్కసారి ఫ్రోజన్ షోల్డర్స్ డెవలప్ అయ్యాక వాళ్ళకి ఒకటేమో భుజం ఫుల్ నొప్పి రావడం. నొప్పితో యాహ్! పాటు రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అంటే వాళ్ళు రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లైక్ కోంబింగ్ చేసుకోవాలన్నా, డ్రెస్ ఏసుకోవాలన్నా, అస్సలు సార్. పైనుంచి ఓవర్ హెడ్ ఏమైనా తీయాలన్నా సో చాలా ప్రాబ్లమ్ అయితుంటది. ఎస్పెషల్లీ ఇంకోటేంటంటే వాళ్ళకి రాత్రి నిద్ర కూడా బాగా డిస్టర్బ్ అయితుంటది. ఎందుకంటే ఆ హుహు. పెయిన్ తోటి ఏమంటే ఆ షోల్డర్ వైపు పడుకున్నా గానీ వాళ్ళకి రాత్రి నిద్ర డిస్టర్బ్ అయితుంటది. ఇది జనరల్‌గా కామన్‌గా మనము డయాబెటిక్ పేషెంట్స్‌లో చూస్తాము. డయాబెటిస్ లేకపోయినా ఏంటంటే కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్‌లో ఆర్ ఫర్ ఎనీ రీజన్ రొటేటర్ కఫ్ మజిల్స్ ఇంజ్యూరీ అయినప్పుడు ఇలా చూస్తుంటాం. సో, హుహు. ఇలా పెయిన్స్ సఫర్ అయ్యే వాళ్ళు మా దగ్గరకొచ్చినట్లయితే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ చూస్తాం. చూసి ఓకే. ఒక చిన్న మస్కులోస్కెలిటల్ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ మస్క్యులోస్కెలిటల్ స్కాన్. ఎంఎస్‌కే స్కానింగ్ అంటాం. హుహు. ఆ మస్కులోస్కెలిటల్ స్కానింగ్ ద్వారా అసలు ఆ రొటేటర్ కఫ్ మజిల్స్‌లో ఏ మజిల్‌లో ప్రాబ్లమ్ ఉంది? ఏ మజిల్‌కి మధ్యలో నీరొచ్చింది? అవన్నీ చూసాక చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారం. అంటే ఆహా! ఫస్ట్ జస్ట్ దాని చుట్టూ ఉన్న క్యాప్సూల్ అతుక్కుపోవడం వల్ల రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ తక్కువైతుంది. సో, ఆ హుహు. క్యాప్సూల్ రిలీజ్ చేయడానికి హైడ్రోడైలేటేషన్. దాని తర్వాత పీఆర్పీ. పేషెంట్ ఓన్ రక్త కణాల నుంచి పీఆర్పీ సెపరేట్ చేసుకొని దాని ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారం. అవునా సార్? అంటే హ్మ్. మెడికేషన్స్ అలా ఏమి ఇవ్వరా సార్? డైరెక్ట్ పీఆర్‌పీకే ఎళ్ళిపోతారా? అంటే ఎందుకు సార్? మెడికేషన్స్ అంటే ఆల్రెడీ ఉన్నవేంటంటే పెయిన్ కిల్లర్స్ అండ్ మజిల్ రిలాక్సెంట్స్. జనరల్లీ మా దగ్గరకొచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవి యూజ్ చేసే ఉంటారు. ప్లస్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ బాగా తగ్గిన తర్వాత ఈ మజిల్ రిలాక్సెంట్స్, పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ఏమంత పనిచేయవు. పనిచేయవు. వాళ్ళకి కరెక్ట్‌గా ఇమేజ్ గైడెడ్ హైడ్రోడైలేటేషన్ చేసినది ఫస్ట్ సిట్టింగ్ తోటే వాళ్ళకి ఒక 70-80% పెయిన్ తగ్గడము, ఒక 60-70% ఆఫ్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. హుహు. తర్వాత అవసరమైతే 1 ఆర్ 2 సిట్టింగ్స్ పీఆర్‌పీ ద్వారా ఆ హుహు. డ్యామేజ్ అయిన టిష్యూని హీల్ చేయడము, తర్వాత రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఇంక్రీజ్ చేయడం. ప్లస్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ టైమ్‌లో అంటే మేబీ ఒక 4-6 వీక్స్ కొన్ని స్ట్రెన్యూయస్ యాక్టివిటీస్ అంటే దాని మీద ఎక్కువ వెయిట్ పడకుండా, పడకుండా బరువు. ఎస్పెషల్లీ బరువులు మోయకుండా హుహు. కొంతమంది ఇంట్లో పనిచేసే వాళ్ళు సిలిండర్లు ఆర్ యెస్. బకెట్స్ లిఫ్ట్ చేయకుండా కొద్ది లైఫ్ స్టైల్ అలాంటివి. మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. పీఆర్‌పీయే బెస్ట్ అంటారైతే సో, సార్? పీఆర్‌పీ ఈస్ ద బెస్ట్ ఫర్ మళ్ళీ ఫ్రోజన్ రాదు అంటారా సార్? జనరల్‌గా ఒకసారి ఇప్పుడు పాక్షికంగా అక్కడ రొటేటర్ కఫ్ మజిల్స్ డ్యామేజ్ వల్ల ఎప్పుడైతే ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయితుందో, సో, ఈ పీఆర్‌పీ ద్వారా దాన్ని ఒకసారి ఆ డ్యామేజ్ అయిన టిష్యూని హీల్ చేసి, ఈ హీల్ అయిన టిష్యూని కొద్ది వరకు స్ట్రెంథెనింగ్ చేసుకుంటే జనరల్‌గా మళ్ళా రిపీట్ అవ్వదు. మళ్ళీ రిపీట్. సో, ఏంటంటే ఒకసారి మేము పీఆర్‌పీ ఇయడమే కాకుండా అండ్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఇంక్రీజ్ చేయడమే కాకుండా రిపేర్ అయిన దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని వాళ్ళకి ఒక ఓహో! కౌన్సెలింగ్ గైడ్ చేయటము, చేస్తారు. వాళ్ళతోటి గైడ్ చేయడము, వాళ్ళతోటి ఫాలో అప్ చేయడం ద్వారా ఒక మంచి పరిష్కారం ఫ్రోజన్ షోల్డర్‌కి మా ఐపీఎన్‌లో ఉంది. యెస్. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పండి సార్. ఫ్రోజన్ షోల్డర్ సింప్టమ్స్ మేమంతా కూడా ఏ విధంగా ఈజీగా స్టార్టింగ్ స్టేజ్‌లోనే హ్మ్. గుర్తించవచ్చు? సో, జనరల్‌గా సింప్టమ్స్ అంటే అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే పెయిన్. పెయిన్. ఎస్పెషల్లీ నైట్ టైమ్ పడుకున్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉండటము. అంటే ఇప్పుడు రైట్ షోల్డర్ పెయిన్ ఉందనుకోండి, రైట్ సైడ్ పడుకున్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉండటము. రెండోది స్లోగా రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ తగ్గుతుంది. అంటే మనం కోంబింగ్ చేసుకోవాలన్నా, డ్రెస్ ఏసుకోవాలన్నా చాలా డిఫికల్ట్ అవ్వడము. హుహు. తలపై నుంచి ఏదైనా తీయాలన్నప్పుడు పెయిన్ అవ్వడము. సో, ఓకే సార్. చెయ్యి తలపైన ఓవర్ హెడ్ అబ్డక్షన్ అంటాము. అప్పుడు పెయిన్ అవ్వడము. సో, ఇలాంటి సింప్టమ్స్ డెవలప్ అయినాయి అంటే సో, అది ఫ్రోజన్ షోల్డర్‌లా అని అర్థం చేసుకొని అంటే అంటే చాలామందేంటంటే ఫస్ట్ ఇనిషియల్‌గా ఏవో టాబ్లెట్స్ ట్రై చేస్తారు. మజిల్ యెస్. రిలాక్సెంట్ ట్రై అవును. చేస్తారు. హుహు. అయితే చాలామందేంటంటే ఫిజియోథెరపీ చేస్తే బెటర్ అనుకోని ఏం చేస్తారంటే అగ్రెసివ్‌గా ఏదో చేసి
ఆల్రెడీ టేర్ అయ్యి డ్యామేజ్ అయిన టిష్యూని ఇంకా డ్యామేజ్ చేసుకుంటా ఉంటారు. ఓకే. సో అలా చేయకుండా మా దగ్గరకు వచ్చినట్టయితే స్కాన్ చేసి ఒకవేళ మినిమల్ ప్రాబ్లమే ఉందనుకోండి, జస్ట్ 1 or 2 సిట్టింగ్స్ తోటి అయిపోతుంది. లేదంటే కొద్దిగా ఎక్స్టెన్సివ్ సిట్టింగ్స్ అవసరం ఓహో! పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ స్టేజ్‌లో వచ్చినా మనము దీనికి ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓన్లీ థింగ్ హ్మ్. ఏంటంటే కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ ఉంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. అంతేగాని ఇక్కడ ఎపియాన్‌లో చేసే ట్రీట్మెంట్ ద్వారా ఫ్రోజన్ షోల్డర్ తోటి ఏ స్టేజ్‌లో ఉన్నా మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే సార్. అంటే మసాజెస్ వాటి వల్ల ఎక్సర్‌సైజ్ దాని ద్వారా దేని ద్వారా తగ్గించలేమా సార్? మసాజులు, బయట ఫిజియోథెరపీలు ఫ్రోజన్ అవన్నీ షోల్డర్ చాలా కష్టము. ఫిజియోథెరపీస్. ఫ్రోజన్ హ్మ్. షోల్డర్స్ వాటికి కావాల్సింది ఏంటంటే ఇమేజ్ గైడెడ్ హైడ్రో డైలిటేషన్ ఫాలోడ్ బై పీఆర్‌పీ బెస్ట్ పీఆర్‌పీ. సొల్యూషన్. అదే ఒక్కటే మార్గం. అది కూడా అపియాన్‌లో ఎపియాన్ మంచి రిజల్ట్స్‌తో మంచి తీసుకోవచ్చు రిజల్ట్స్ తోటి అండి. ఉంటుంది. ఓకే సార్. ఆ తర్వాత ఏమైనా జాగ్రత్తగా కొన్ని 3 మంత్స్ అన్నారు కదా సార్. 3 మంత్స్ కేరింగ్‌గా ఉంటే సరిపోతుంది. ఫుడ్ సరిపోతుంది. హ్యాబిట్స్ ఏం చేయాలి సార్ ఫుడ్ చేంజ్? హ్యాబిట్స్ అంటే జనరల్‌గా డయాబెటిక్ పేషెంట్స్ అయితే అదే చెప్పేది. అంటే షుగర్స్ కంట్రోల్ పెట్టుకోవడము, తర్వాత హ్మ్. రెగ్యులర్‌గా ఫాలో అప్స్ చేసుకోవడము. అంటే హుహు. ఈ మధ్య కాలంలో గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు, హెచ్‌బీఏ1సి. అది ఎవ్రీ 3 మంత్స్ యావరేజ్. అది కొద్దిగా చూసుకుంటూ అవసరమైతే వాళ్ళ రెగ్యులర్ డయాబెటాలజిస్ట్ దగ్గరికెళ్ళి షుగర్ టాబ్లెట్స్ చేంజ్ చేయటము. మెయిన్‌గా ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ అవాయిడ్ చేయటం. ఇన్‌ఫ్లమేటరీ లైక్ ఫుడ్ మనకి చూసుకున్నట్టే వాతం చేసే వాతం, చేసే పులుపు. అలాంటి హుహు. ఫుడ్ అవాయిడ్ చేయటము. ఎస్పెషల్లీ హై షుగర్ కంటైనింగ్ రిఫైన్డ్ షుగర్స్ అలాంటివి అవాయిడ్ చేయటము. ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అవి తగ్గించుకోవడము. సో, హుహు. అట్లా మన బాడీకి ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ క్రియేట్ చేసే ఫుడ్ మనం ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే హ్మ్. వాటిని అవాయిడ్ చేసుకుంటే చాలా బెటర్. యెస్ సార్. ఇప్పుడు భుజం నొప్పి, చేయి నొప్పి అనగానే ఈ పనులన్నీ ఆపేస్తూ హ్మ్. ఉంటారు సార్. అలా హ్మ్. ఆపేయడం కరెక్ట్ అంటారా సార్ మీరు? అంటే వాటిని కొద్దిగా తగ్గించుకొని, అంటే ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా ఫస్ట్ ఇనిషియల్‌గా తగ్గించుకోవడం. ఎస్పెషల్లీ పెయింటింగ్ జాబు ఆర్ అలాంటివి ఈ భుజం ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్‌గా కొన్ని రోజులు కొద్దిగా వాటికి రెస్ట్ ఇచ్చి స్లోగా మళ్ళా యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. హుహు. మొత్తానికి ఆపేయకుండా అలా మొత్తం మెల్లగా. మెల్లమెల్లగా చేసుకోవచ్చు. డెఫినెట్‌లీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే.